కుర్చీ లేని వాళ్ళు కొద్దిగా మిగతా వాళ్ళు కొద్దిగా ప్లేస్ సర్పంచ్కి సంబంధించింది లేకపోతే కౌన్సిలర్ మిత్రులు ఎవరు వారికి అవకాశం అక్కడే ఇస్తారు. మీరు కూర్చొని సిద్ధులు గారు వారికి ఏంటి మంత్రులు గారికి అక్కడ కూర్చోడానికి ఇవ్వండి. అదేవిధంగా నాయకులు కార్యకర్తలందరికీ నమస్కారం. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో ఉన్న తన్నీరు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమం నాటి నుండి ఈనాటి వరకు సమస్య ఏదన్నా వస్తే ఆ సమస్యను వెంటబడి సాధించే వరకు అయితే పోరాటం లేకపోతే ఏ విధంగా దాన్ని సాల్వ్ చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడంలో ముందుపెట్లో ఉన్నారు. అదేవిధంగా గత 2 సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో వచ్చిన ఏ సమస్యను కూడా హరీష్ అనే కన్ను దాటిపోదు. ప్రతిదీ అసలు రోజు ఆయన పడుకునే 4-5 గంటలు తప్ప మిగతా సమయం మొత్తం కూడా ఏ సమస్యకు ఏ సొల్యూషన్ ఇవ్వాలన్నట్టు మొత్తం కూడా కట్టుబడి ఉంటారు. ఇవాళ అనేక సమస్యలు నిన్నే కాకుండా వరంగల్ జిల్లాలో ఈ వారంలోనే 3 సార్లు వచ్చారు. ఒకటి దేవాలయం నీళ్లు మనకు రావట్లేదు అని అన్నా అని చెప్తే డైరెక్టర్ దేవాలయం నీళ్ల కోసం ప్రెస్ మీట్ దేవాలయ నీళ్లను ఖచ్చితంగా ఇక్కడ ఎందుకు లేదని చెప్పేసి మాట్లాడితే వెంటనే రేవంత్ రెడ్డి వచ్చేసి మొట్టమొదటిసారి ఎప్పుడు లేని విధంగా ఇవాళ అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టి ఏదైతే హరీష్ అన్న చెప్పిందో ఈ రాష్ట్రంలో దేవాలయకు ఎంత ఖర్చు పెట్టినాం, ఎంత భూమి రావాలి అనే విషయాలను క్షుణ్ణంగా మాట్లాడి నన్ను కూడా గైడ్ చేస్తే నేను కూడా వెళ్ళి మాట్లాడి తీసుకొని వచ్చినాం. ఆ విధంగా దేవాలయ సమస్య మీద ఇవాళ ప్రభుత్వాన్ని మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపింది హరీష్ అన్న. అదేవిధంగా తను హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉండే అన్ని జిల్లాల్లో కూడా ఆరోగ్య ప్రధానిగా 24 అంతస్తులతో దేశంలో ఇక్కడ లేని విధంగా బ్రహ్మాండమైన సూపర్ స్పెషాలిటీ అన్ని సూపర్ స్పెషాలిటీలతో ఒక హెల్త్ సిటీని నిర్మించడానికని తాను వెంటబడి ఎలక్షన్ కంటే ముందు కంప్లీట్ చేద్దాం అనుకుంటారు. ఎలక్షన్ లో అనేక ఇబ్బందుల వల్ల కంప్లీట్ చేయలేకపోతే దాన్ని కూడా ఇలా ముద్దు నిద్రంటే వారు వేయిన తర్వాత అందరూ కూడా మొత్తంలో పోతా ఉన్నారు. చివరి సమస్య ఇవాళ మరలా అక్కడ కోచ్ ఫ్యాక్టరీలో సమస్య ఉందని చెప్పేసి అంటే దాన్ని ధర్నా కోసం పోతున్నారు. ఇవాళ భూభారతి గురించి ఇక్కడనే జనగామలో ఎఫ్ఐఆర్ చేయబడి తూతూ మంత్రంగా వాళ్ళు చేస్తే దాని మీద ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడదామని చెప్పేసి జనగామ ప్రెస్ మిత్రులు మొత్తం కూడా దీన్ని బయట తీసుకొచ్చింది. మొత్తం ఈ రాష్ట్రంలో జరుగుతున్న 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడి మీకు ఇస్తానన్నా. భూభారతిలో ధరణి బ్రహ్మాండంగా జరుగుతుంటే ప్రెస్ మిత్రులు తప్ప మిగతా ఎవరు చెప్పినా వాళ్ళని ప్రెస్ మిత్రులు తప్ప మిగతా రావడం ఉండలేండి. మిగతా ప్రెస్ మిత్రులు మాత్రం ఉండాలి. భూభారతి అనేది ధరణికి పేరు మార్చి మాత్రం అదే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తూ ఏమాత్రం మార్పులు చేయకుండా ఇంతవరకు ఏమి కూడా దానిలో కూడా ఏమి చేయలేదు. ఆ భూభారతి పేరు మీద ఇవాళ ఏదో చేస్తామని చెప్పేసి ధరణిని బంగాళాఖాతం వేసి చెప్పేసి అహంకార మాటలు మాట్లాడుతున్నాడు రెవెన్యూ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి. చిన్న సమస్య అరే బాబు దండం పెడుతున్నా మీరు మాట్లాడకండి. అడ్డం ఉంటే వస్తారు కదా. సమస్య ఏమైందంటే ఇక్కడ మనం ఇలా స్లాట్ బుకింగ్ అప్పుడు ఎన్ని పైసలు కట్టాలని చెప్పేసి తెలియజేస్తే ఆ పైసలు కట్టిన తర్వాతనే ఆ ఎంఆర్ఓ దగ్గరికి వస్తే ఆ ఎంఆర్ఓ పైసలు ముట్టినాయా లేదని చెప్పేసి సంతకం చేయాలి. కానీ ఇవాళ మీ సేవ నిర్వాహకులు స్లాట్ బుకింగ్ చేసేవాళ్ళు ఇద్దరు కలిసి అధికారులతో కుమ్మక్కాయి ఇవాళ ₹1,00,000 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలంటే ఒక ₹1,000 మాత్రమే కట్టి 99,000 కట్టకుండా మొత్తం రిజిస్ట్రేషన్స్ గత 2 సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మొదటి ఇక్కడ కంప్లైంట్ చేస్తే నేను కూడా పరిశీలించినాం. ఏదో తూతూ మంత్రంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసిండు. ఇక్కడున్న ఎంఆర్ఓ జనగామ ఎంఆర్ఓ మొట్టమొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని తర్వాత మనందరం ముత్తుకుంటే ఇక్కడున్న ప్రెస్ అందరూ కూడా గగ్గోలు పెడితే యాదాద్రిలో అదేవిధంగా జనగామలో ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయనే ఉద్దేశంతో
ఇక్కడ సిపి దగ్గర కొంతమంది మీ సేవా నిర్వాహకులు కొంతమంది బ్రోకర్లు మాత్రం అరెస్ట్ చేసి ఇవాళ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు వీళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు. ఏమని? 1,00,000 రూపాయలు కట్టేది మీరు 1,000 రూపాయలే కట్టిండ్రు, మిగతా 99,000 కట్టాలని. కానీ ఆ రైతులు 1,00,000 రూపాయలు కట్టిండ్రు. ఆ కట్టిన పైసలు అధికారులు కానీ లేకపోతే బ్రోకర్లు కానీ లేకపోతే ఈ స్లాబ్ నిర్వాహకులు తీసుకున్నారు. ఆ నోటీసు వచ్చిన తర్వాతనే ఆ రైతులందరూ మన దగ్గరికి వస్తే దాని గురించి మాట్లాడినాం. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా రైతులను తీసుకొద్దామంటే రైతులను భయపెట్టి మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళినట్లయితే ఆ నోటీసులో కట్టిన పైసలను కూడా మళ్ళీ మీరు కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళందరినీ ప్రభుత్వం బెదిరించింది. హరీష్ అన్న ఇక్కడికి వస్తుందని చెప్పి తెలిస్తే ఎవరైతే ఇక్కడ ఉన్న అంశాలు అసలు స్లాబ్కు కీళ్ళినప్పుడు ఫుల్ డబ్బులు లేకుండా ఎంఆర్ఓ దగ్గరికి ఎట్లా వస్తుంది? ఎంఆర్ఓ అక్కడ 1,000 రూపాయలు మాత్రమే కట్టింది అని చెప్పేసి ఖచ్చితంగా ఆ యొక్క రిజిస్ట్రేషన్ డీడ్లోనే ఉన్నది. రిజిస్ట్రేషన్ డీడ్లో 1,00,000 రూపాయలు బదులు 1,000 రూపాయలు కట్టిందని, 90,000 బదులు 900 రూపాయలు కట్టిందని చెప్పేసి ఉంటే అది చూసి కూడా ఇవాళ రిజిస్ట్రేషన్ చేసిండు, మ్యుటేషన్ చేసిండు, డాక్యుమెంట్ ఇచ్చిండు. ఇప్పుడు నోటీస్ ఇచ్చింది ఆ రైతుకి, ఈ డబ్బులు 90,000లో 900 కట్టినా మిగతా కట్టమని. ఆ డబ్బులు ఆల్రెడీ కట్టి అధికారులు కానీ వీళ్ళందరూ తీసుకున్నారు. కింద నుండి పై వరకు, కింద అధికారుల దగ్గర నుంచి పైన మంత్రి వరకు కూడా ఇవన్నీ డబ్బులు పెట్టాయని చెప్పేసి ప్రజలు అనుమానిస్తున్నారు. అన్ని జిల్లాలో జరిగినాయి, వేలాదిగా డాక్యుమెంట్లు జరిగినాయి, కోట్లాది రూపాయలు ఇందులో జరిగినాయి. దీని మీద అన్న కూడా స్టడీ చేసింది. కాబట్టి దీన్ని ఆ భూభారత్ మాత్రమే దీనికి కారణం కాబట్టి భూభారత్ని రద్దు చేయాలి.